అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజేష్ ఏఎస్పీ నిర్మల్ ఇన్ఛార్జ్ టెంపుల్. దీని చుట్టూ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ ప్రకారాన్ని మెయిన్ గా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఇది వ్యూస్ అండి ఆఫ్ ద టెంపుల్. ఇది టెంపుల్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నది. 2.5 times ఇంక్రీజ్ అవుతుంది టెంపుల్ ఏరియా ప్రకారం కన్నా. ఈ బ్లూ డాటెడ్ లైన్ ఇస్ ఎగ్జిస్టింగ్ టెంపుల్ అండి. దాని నుంచి ఈ రెడ్ లైన్ ఇస్ ది ఎక్స్పాన్షన్. 2.5 times ఇంక్రీజ్ అవుతుంది. గర్భాలయం కూడా 2 రెట్లు పెద్దదవుతుంది. ఇది మెయిన్ మాస్టర్ ప్లాన్ కాన్సెప్ట్ క్రియేట్ చేసినది. ఈ బ్లూ డాటెడ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఎగ్జిస్టింగ్ ప్రకారం. దాని నుంచి ఈ పెద్దది అవ్వడం కోసం ఇటువైపు ఈ పార్ట్స్ ఇది టెంపుల్ చుట్టూ ఉన్న ల్యాండ్ అండి. 27 acres డెవలప్ చేస్తున్నాం. ఇదేమో 8.5 acres గోదావరి ఒట్టు వెళ్లే రోడ్ మీద. ఇది గోదావరి ఒట్టు మీద ఉన్న 18 acres ఆఫ్ ల్యాండ్. అండ్ ఈ 4th పార్ట్ ఏమో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ల్యాండ్ కి ప్రపోజల్ ఇచ్చామండి. Namaste.
అది రేపు ఎల్లుండి ఆర్డర్ వస్తుందండి. మేము ఆల్రెడీ ఫైల్ మూవ్ చేసాము. 1-2 days లో జీవో ఇష్యూ. గోదావరిలో చాలా ఆత్మహత్యలు నివారణ చర్యలు చేపడతామని గత కమిషనర్ గారు 1 crore ఎస్టిమేషన్ దానికోసం చేశారు. అది కలెక్టర్ గారికి ఆల్రెడీ పంపించడం జరిగింది. అది కూడా మేము టేకప్ చేస్తాం. అందుకే చెప్పాము చేస్తాం. 11 ఘాట్లు ఉంటాయి కానీ మన టెంపుల్ నుంచి ఓట్ల ఆదాయం వస్తుందా? ఒకటే ఘాటు మెయింటైన్ చేస్తుంది. మిగతా ఘాట్లు ఇప్పుడు ఒకటండి, ఇప్పటి వరకు కూడా టెంపుల్స్ లో ₹1 బయటికి తీయలేదండి గత ప్రభుత్వం. బంగారాలు ఉన్నాయి, వెండి ఉంది, డబ్బులున్నా కూడా డిపాజిట్స్ చేస్తున్నారు కానీ అందులోంచి తీసి అక్కడ అవసరాలకు వాడలేదు. ఇప్పుడు మేము యాదగిరి గుట్టకి బంగారు తాపడం చేయించాం. అక్కడ ఉన్న బంగారం ఈ రోజు వేములవాడలో 60 కిలోల బంగారం ఉంది, 5,000 కిలోల వెండి ఉంది. అక్కడ డబ్బులు కూడా డిపాజిట్స్ ఉన్నాయి కానీ అక్కడ ఏమీ అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే దేవుడికి వచ్చిన సొమ్మును దేవుడికి మనం అలంకరణకు ఉపయోగించాలి. వారి యొక్క మరి పల్లకీలు కానీ మనకు ఆయన వాడేటువంటి వస్తువులు తిరుపతిలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వెండి ఉంటే వెండి, బంగారం ఉంటే బంగారంతో చేయించాలి. ఆ నిర్ణయం కూడా మేము తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి గుడిలో ఉన్నటువంటి డిపాజిట్లు ఎన్ని, ఆ డిపాజిట్స్ ఎప్పటి నుంచి పెట్టారు, అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాన్ని బట్టి గుడిలో ఉన్నటువంటి డబ్బులతోటే ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాం. స్టాఫ్ విషయంలో కూడా మేము తప్పకుండా డిస్కస్ చేస్తామండి. ఇక్కడ ఏమైనా స్టాఫ్ లో ఇబ్బంది ఉంటే వాటిని కూడా గుర్తు చేయడానికి తప్పకుండా అదే ఫైల్ మూవ్ అయింది. అది కూడా అప్లోడ్ చేస్తామండి. మేము ఏది కూడా వదిలిపెట్టట్లేదు. ప్రతి గుడికి సంబంధించిన సమస్యలను తీసుకుంటా ఉన్నాం. వెంటనే ఫైల్ మూవ్ చేస్తున్నాం. మా సెక్రటరీ గారు కానీ మా కమిషనర్ గారు కానీ ఒక్క నిమిషం కూడా ఏ ఫైల్ కూడా పెండింగ్ లో పెట్టడం లేదు. ఈ 2 రోజుల్లో మీరు చెప్పిన సమస్యల మీద తప్పకుండా బాబు ప్లీజ్ ఇప్పుడే మంత్రివర్గంలో ఇక్కడ ఈ ఆలయాన్ని చేయాలి, అభివృద్ధి ఎట్లా చేయాలి, కాంగ్రెస్ పార్టీ టూరిజం డెవలప్మెంట్ ఈ బాసర కూడా ఈ ప్రాంతంలో ఒక కీలకమైన స్థలము. దీన్ని మంచిగా టూరిజం హబ్ చేయాలని కూడా వారి ఆలోచన. మీరందరూ కూడా కోరినట్టు ఇతర ఘాట్స్ కూడా దీన్ని డెవలప్ చేసే అవసరం ఉంది. డెఫినెట్లీ మంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో ఒక ప్రజాపాలన గ్యారంటీ కార్డ్ ఏదైతే ఇచ్చినారో 200 యూనిట్లు, మన మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మన రాజీవ్ ఆరోగ్య స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు, దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మీరందరూ చూస్తున్నారు. గ్రామంలో అందరు కూడా సంతోషిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 3,000 ఇళ్లు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు సన్న బియ్యము 3,500 సన్న బియ్యము. ఇప్పుడు రైతు భరోసా కూడా రైతులకు అన్ని చోట్ల కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. కానీ బాసర ఇక్కడ చదువు అందరు కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మంచి చదువు కల్పించాలి అని చెప్పి ఇక్కడ మొక్కుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా చదువులో ధ్యాస రావాలని చెప్పి ఈ ఆలయానికి ముఖ్యమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అందరికి మంచి విద్య రావాలని చెప్పి కూడా ఈ ఆలోచనతోని
ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 60,000 కోట్ల అప్పుతోనే 8 లక్షల కోట్ల అప్పు తెచ్చినప్పటికీ కూడా విద్య గురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని బడ్జెట్లలో మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు మొన్న కూడా 10,000 ఉద్యోగాలు టీచర్లందరినీ కూడా భర్తీ చేసి అన్ని స్కూళ్లలో మంచి టీచర్లు ఉండాలని చెప్పి ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా ఇదే చర్చ చేయడం జరిగింది. గిగ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి. వారందరికీ కూడా మినిమం వేజెస్ గా వచ్చేలాగా ఒక చట్టం తీసుకురాబోతున్నాము. దాంతో పాటు చాలా చోట్ల కూడా ఈ 5 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచలేదు. ఈ రాష్ట్ర కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. వారు కూడా ఆలోచన ఉంది మినిమం వేజెస్ పెంచాలి. ఎందుకంటే ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి, మినిమం వేజెస్ పెంచితే బాగుంటుందని చెప్పి వారి ఆలోచన. దాని ప్రకారంగానే త్వరలోనే మినిమం వేజెస్ కూడా మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఎవరైతే డైలీ రేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చట్టం ఈ అనౌన్స్మెంట్ తర్వాత వారు కూడా లాభం పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా వారు పనిచేస్తున్నారు. ఇక్కడ మా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మంత్రి గారు కోరినట్టు మాకు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి మంత్రి గారు కోరినట్టు ఒక 1000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా వచ్చే పుష్కరాలలో అన్ని చోట్ల గోదావరిలో ఎక్కడైతే నిధులు అవసరమో మేము మా ఎంపీ గారిని కోరుతున్నాము. మా ఎంపీ గారిని కూడా కోరుతాను ఇంకా ఎక్కువ నిధులు ఇక్కడ తీసుకురావాలని. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.